ఉగ్రసేన మహారాజు రాజ్యంలో హఠాత్తుగా ప్రథమ సేనాధిపతి చనిపోతాడు. ఆ పదవి ఖాళీలో ఎవరినో ఒకరిని నియమించాలని రాజు సంకల్పిస్తాడు. ఆస్థానం కోసం భటుల నుండి సేనాధికారుల వరకు అందరూ పోటీలో పాల్గొనటానికి ఉత్సాహం చూపిస్తారు. వారందరిలో ఇద్దరు పోటీలో నెగ్గుతారు. వారిద్దరిలో ఎవరికో ఒకరికి పదవి ఇవ్వాలి కాబట్టి ఆ రాజు మరో రకంగా వారిని పరీక్షించాలని వనవిహారానికి తీసుకువెళతాడు. కాలినడకన వనవిహారం అంతా చేస్తూ జలపాతంలో సరస్సులు పంటచేనులు చూసుకుంటూ చాలా దూరం కాలినడకనే నడుచుకుంటూ అలసిపోతారు. ముగ్గురును అలసట తీర్చుకోవటానికి ఒక చెట్టు నీడలో సేద తీరుతుంటారు. రాజుకు ఎదురుగుండా ఒక కొబ్బరి చెట్టు కనిపిస్తుంది. రాజువారు ఇరువురుతో కొబ్బరి నీళ్లు తాగాలని ఉంది అని అంటాడు. దాంతో వెంటనే వారిద్దరిలో ఒకడు రాళ్లు పెట్టి కొట్టడం మొదలుపెడతాడు. ఇంకొకడు చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. చెట్టు నిటారుగా ఉండటం కారణం చేత ఎక్కలేకపోతాడు. అయినా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంతలో ఆ దారి వెంబట ఒక యువకుడు వీళ్ల ప్రయత్నం చూసి వారికి సహాయం చేద్దామని తన వీళ్లుతో బాణాలు సంధిస్తూ కొబ్బరి బొండాలను జలజల రాలుస్తాడు. ఉన్నది రాజుగారు అని తెలియక రాజుగారి కత్తిని అడిగి వాటిని చకచకా చెక్కి వాళ్లందరికీ నీళ్లు తాగమని ఇచ్చి వాళ్ల దాహం తీరుస్తాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యంగా ఆ యువకుడు వేపు చూసి అతని చాకచక్యాలను, ధైర్య సాహసాలను, సమయస్ఫూర్తిని మెచ్చుకుని యువకుడికి ప్రథమ సేనాధికారిగా పదవి ఇస్తాడు. శౌర్యసేనుడు మహారాజుకి ఇద్దరు కుమారులు ఉండేవారు. వారు గోవర్ధనుడు, కేసరుడు. వారిద్దరికీ యుక్త వయస్సు రాగానే మహారాజు ఇద్దరు కుమారుణ్ణి పిలిచి, మీరు నేర్చుకున్న విద్యలన్నిటిలోని ఆరితేరారు కాని లోకజ్ఞానం కూడా ఉండాలి కాబట్టి మీరు ఇరువురును కొన్నాళ్లు దేశాంటనం చేసి తిరిగిరండి, అప్పుడు మీ అనుభవాలు బట్టి మీకు పదవులు నిర్ణయిస్తాను అని ఇద్దరు కొడుకులను దేశాంటనంకు పంపిస్తాడు. మార్గం మధ్యలో ఇద్దరును వేరువేరు దిశగా వెళ్లాలని నిర్ణయించుకుని ఇద్దరు విడిపోయి వేర్వేరు మార్గాలుగా ప్రయాణిస్తారు. ఇద్దరు రాకుమారులు తిరిగి మహారాజు వద్దకు వస్తారు. వారి అనుభవాలను చెప్పమని రాజు అడుగుతాడు. ముందుగా పెద్ద కుమారుడైన గోవర్ధనుడు, నేను పొరుగు రాజానికి వెళ్లి అక్కడ వింతలు విశేషాలు చూశాను. ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో, చక్కటి పెద్ద పెద్ద భవనాలతో ఎంతో సుభిక్షంగా ఉంది. ఆ మహారాజును కలుసుకొని భవన నిర్మాణము ఎలాంటిదో, పంటలు సుభిక్షంగా పండటానికి కారణాలేంటో, వాటికి కొన్ని విత్తనములను కొన్ని నమూనాలను తీసుకువచ్చాను అని మహారాజు ముందు పెట్టాడు. చిన్నవాడైన కేసరుడు తన సొంత రాజ్యంలోనే తిరిగి ఎటుచూసిన దొంగతనాలు దోపిడీలు ఉన్నాయని, విద్యా విధానం సరిగా లేక పాఠశాలలు పాతబడి ఉన్నాయని, పశుసంపద తగ్గిందని, చదువులు లేక అల్లరి చిల్లరగా తిరిగే మూకలు ఎక్కువ అయ్యారని, చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి ఉన్నారని, మన రాజ్యం పేదరికంలో ఉందని చెప్తాడు. అప్పుడు రాజు కొంచెంసేపు ఆలోచించి చిన్నవాడైన కేసరుడిని రాజుగాను, పెద్దవాడైన గోవర్ధనుడని మంత్రిగానూ నియమిస్తాడు. దాంతో ఆ సభలో ఉన్నవాళ్లు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. పొరుగు రాజ్యాలలోని విశేషాలను రాజుని కలుసుకుని సమాచారము తెలుసుకున్న గోవర్ధనుడని మంత్రిని చేసి, సొంత రాజ్యంలో ఉంది యోగక్షేమాలు తెలుసుకున్నవాడు రాజు అవ్వడమా అని మహారాజును ప్రశ్నిస్తారు. దానికి మహారాజు సభ్యులను ఉద్దేశించి, సమాచారాన్ని సేకరించినవాడు ఉపయోగపడతాడు కాబట్టి మంత్రి అయ్యాడు. సొంత రాజ్యంలో ప్రజలకు ఏమిస్తే సుభిక్షంగా ఉంటారో తెలుసుకున్నవాడే రాజు అవుతాడు అని అంటాడు. దాంతో సభలోని వారందరూ హర్షధ్వానం చేస్తారు. అనంతపురం మహారాజు ఎప్పుడు దిగులుగా అశాంతిగా ఉండేవాడు. ఒకే ఒక కుమార్తె ఉండేది. కుమారులు లేని కారణంగా కుమార్తె వివాహం చేసి అల్లుడని మహారాజుగా చేయాలని నిర్ణయించుకుని స్వయంవరం ప్రకటిస్తాడు. స్వయంవరంలో వచ్చిన వారికి 3 ప్రశ్నలను అడిగేవాడు. ఆ ప్రశ్నలకు ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేక వెనుదిరిగేవారు. దాంతో మహారాజుకి దిగులు మరింత ఎక్కువైంది. ఓ రోజు ఉద్యానవనంలో వివరిస్తూ కోట దాటి సాధారణ దుస్తులతో బయటకు వచ్చేస్తాడు. సాదాసిదాగా ఉన్న రాజును ఎవరు గుర్తించరని బయటకు సెలయేరు దగ్గరకు వచ్చి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. అటుగా యువకుడు వెళుతుండగా ఎక్కడి నుండో ఒక చిలుక రివ్వున వచ్చి ఆ యువకుడు భుజం మీద వాలి ఏవేవో కబుర్లు చెబుతుంది. దానికి సమాధానంగా ఆ యువకుడు వింటుంటాడు. రాజుకు వింతగా అనిపించి ఆ యువకుడి దగ్గరికి వెళ్లి, ఆ చిలుక నీ దగ్గరికి ఎందుకు వచ్చి వాలింది అని రాజు వింతగా అడుగుతాడు. దానికి ఆ యువకుడు, అయ్యా, నా పేరు గోవర్ధనుడు, ఇది నా పెంపుడు చిలుకే, అది ఊరు సమాచారం తెలుసుకుని నాకు చెబుతుంది, అది వింటున్నాను అని అంటాడు. దానికి మహారాజు, అలాగైతే ఇప్పుడు ఏం సమాచారం చెప్పింది మీ చిలక అని సరదాగా అడుగుతాడు. దానికి ఆ యువకుడు, ఈ దేశపు రాజు మందులు లేని జబ్బుతో బాధపడుతున్నాడని, తాను అడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పక తన కూతురికి సరైన వరుడు దొరకలేదన్న బాధతో ఉన్నాడని నాకు చెబుతుంది అని అంటాడు. దాంతో మహారాజు, నాకు మందులు లేని జబ్బు ఉందని ఎలా ఈ చిలుక చెప్పింది అని మనసులో అనుకుని మహారాజు కోటకి తిరిగి వెళ్లి రాజవైద్యుడితో, నా అనారోగ్య విషయం మీకు నాకు తప్ప వేరే ఎవరికీ తెలియదు, మరి బయటకు ఎలా తెలిసింది అని అనగానే ఆ రాజవైద్యుడు, మీరు నన్ను నమ్మాలి, నేను మీకు కొత్త మందులు తయారు చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నాను అని వినయంగా అంటాడు. దానికి రాజు,
శాంతించి జరిగింది అంతా ఆ వైద్యుడితో చెప్తాడు. రాజు చెప్పింది అంతా విని ఆ రాజ్యవైద్యుడు, రాజా, ఆ జబ్బుకు మందు కూడా చిలుకని అడిగితే పరిష్కారం దొరకొచ్చు కదా అని రాజవైద్యుడు అనగానే దాంతో మహారాజుకి ఆలోచన సరైనది అనిపించి మర్నాడు ఆ యువకుడు చిలుకతో సహా మహారాజుకి కనిపిస్తాడు. గోవర్ధన్తో ఆ మాట ఈ మాట మాట్లాడి మరి ఆ జబ్బుకు మందు కూడా మీ చిలుక్కి తెలుసేమో అడగొచ్చుగా అని సరదాగా అంటాడు. దానికి గోవర్ధన్ చిలకని అడగగా నాకు 2 రోజులు సమయం కావాలి అని అంటాది. 2 రోజులు తర్వాత రాజు గోవర్ధన్ని మరల కలుస్తాడు. చిలుక సమాధానంగా, రాజు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, తినవలసిన సమయంలో తినడు, నిద్రపోయే సమయంలో నిద్రపోడు, ఎప్పుడు రాజ్యం పనులోని తన కుమార్తె వివాహం కాలేదని దిగులుతోనే తన మనసును అస్తవ్యస్తంగా ఉంచుకుంటాడు. ఆ మాటలు విన్న రాజుకి నిజమే అనిపించి రాజ్యభారం నెత్తిన ఉన్నంత వరకు నాకు ఈ భారం తప్పదేమో అనుకుంటూ దిగులుగా రాజకోటకు బయలుదేరుతాడు. ఒక 15 రోజులు చిలక చెప్పినట్టుగా చేస్తాడు. సమయకూలంగా తినడం, పనిచేయడం, సమయానుకూలంగా నిద్రపోవడం చేయగానే రాజుకి మనశ్శాంతి కలిగింది. చిలుక నిజమే చెబుతుందని రాజవైద్యుడికి చెప్తాడు. అప్పుడు రాజవైద్యుడు ఆ యువకుడిని తెచ్చి, మీరు అడగవలసిన 3 ప్రశ్నలు కూడా అడగండి, ఏ పుట్టలో ఏ పాము ఉందో అని అంటాడు. దానికి రాజు మంత్రి సలహా కూడా అడుగుతాడు. తను కూడా అంగీకరిస్తాడు. దాంతో రాజు గోవర్ధన్ని పిలిచి 3 ప్రశ్నలు అడుగుతాడు. మొదటి ప్రశ్నగా, పంచే కొలది పెరిగేది ఏది అని అడగగానే విద్య అని గోవర్ధనుడు సమాధానం ఇస్తాడు. రెండో ప్రశ్నగా, ప్రపంచంలోకెల్లా అతి సున్నితమైనది ఏది అని అడగగానే మనస్సు అని గోవర్ధనుడు సమాధానం ఇస్తాడు. మూడో ప్రశ్నగా, ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనవలసింది ఏమిటి అని అడగగానే సమయస్ఫూర్తి అని సమాధానం ఇస్తాడు. సమాధానాలు విన్న రాజు తను పిలిచినప్పుడు రమ్మని గోవర్ధన్ను పంపివేస్తాడు. రాజు మంత్రితో రాజవైద్యుడితో గోవర్ధన్ డే తన కాబోయే అల్లుడని ప్రకటించమని చెప్తాడు. దానికి రాజ్యవైద్యుడు మంత్రి ఒకరు ముఖాలు ఒకరు వింతగా చూసుకుంటారు. దానికి రాజు సమాధానంగా, విద్యతో ప్రపంచాన్ని జయించొచ్చు, సంపాదన సృష్టించవచ్చు, సున్నితమైన మనసు ఉన్నవారు ఎవరిని ఒప్పించరు, కఠినంగా వ్యవహరించరు, సమయస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎంతటి విపత్తునైనా ఎదుర్కోగలరు, కాబట్టి గోవర్ధన్ డే నా అల్లుడు అని రాజు అంటాడు. విక్రసేన మహారాజుకి వరసగా ఒకే కల ప్రతిరోజూ వస్తుంటాది. ఆ కలలో ఒక అందమైన రాకుమారి ఒక ఉద్యానవనంలో విహరిస్తూ కనిపిస్తుంది. అలా వరసగా ఒకే కల రావడంతో ఎవరికీ చెప్పకుండా ఆ రాకుమారిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. చాలా రాజ్యాలు తిరిగినా ఆమె జాడ తెలీదు. ఆఖరికి ఒక రాజ్యంలో ఆమె చిత్రపటాన్ని విక్రసేనుడు చూసి ఆ మహారాజుని కలవటానికి కోటలోకి వెళ్తాడు. కోటలో ఆ మహారాజుని కలిసి అతనికి వచ్చిన కల విషయం చెప్తాడు. దాంతో ఆ మహారాజు భావోద్వేగాలకు గురి అయి, రాజా, వచ్చావా, నీ రాక కోసమే ఎదురుచూస్తున్నా అని అంటాడు. దానికి విక్రసేనుడు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ మహారాజు విక్రసేనుడిని రాకుమారి మందిరానికి తీసుకువెళ్తాడు. ఆ మందిరంలో ఉన్న ఒక ముసలి స్త్రీని ఆ మహారాజు చూపించి, ఈమె మీ కలలోకి వచ్చిన రాకుమారి అని అంటాడు. దాంతో విక్రసేనుడు ఆశ్చర్యానికి గురై, నాకు కలలోకి వచ్చిన రాకుమారి ఈమె కాదు, ఆమె చాలా అందంగా ఉంటుంది అని అంటాడు. దానికి ఆ మహారాజు, మీకు కల్లోకి వచ్చిన రాకుమారి ఈమె ఒక్కరే అని బాధపడుతూ జరిగినది విక్రసేనుడికి చెప్తాడు. ఓ రోజు విహారయాత్రకు వెళ్లిన యువరాణి ఆకతాయితనంతో ఒక ఋషి భార్యను హేళనగా మాట్లాడి అవమానించిది. దాంతో ఆ ఋషి భార్య కోపంతో, ఏ అందం చూసుకుని నువ్వు విర్రవిగుతున్నావో అది తక్షణం పోవుగాక అని శపించింది. దాంతో ఒక్కసారిగా ముసలి దానివలె మా యువరాణి మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నేను ఆ ఋషి భార్యను అర్థించటంతో ఆవిడ శాప విమోచనగా ఒక యువరాజుకి మీ యువరాణి కలలోకి వస్తుంది, అతనే మీ వద్దకు వస్తాడు, అంతవరకు వేచి ఉండండి అని పరిష్కారం చెప్పింది అని అంటాడు. ఇది విన్న విక్రసేనుడు, చాలా ఆశ్చర్యంగా ఉందే, నేను రాకుమారిని ఎలా శాప విమోచనం చేయించగలను అని అంటాడు. దానికి ఆ మహారాజు, ఈ శాప విమోచన పరిష్కారం కూడా మీ కలలోకే వస్తుంది అని అన్నారు అని అంటాడు. దాంతో విక్రసేనుడు బాగా ఆలోచించేసరికి కలలో రాకుమారి ఒక ఉద్యానవనంలో కలువ పువ్వు పట్టుకుని ఉండటం గుర్తొచ్చి ఆ కోటలో ఆ ఉద్యానవనంకు తీసుకెళ్లమనగా ఆ మహారాజు విక్రసేనుడిని తీసుకెళ్తాడు. అక్కడ ఒక కొలనులో అచ్చు తన కలలోకి వచ్చిన కలువ పువ్వుని తీసుకువచ్చి రాకుమారికి ఇస్తాడు. అది అందుకున్న రాకుమారి వెంటనే ముసలితనం పోయి శాప విమోచనం అవుతుంది. దాంతో ఆ మహారాజు మహదానందపడి విక్రసేనుడికి ఆ రాకుమారిని ఇచ్చి రంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు.